నా మామగారి ముందు సమయం గడిపేలా చేశాను. తాతయ్య దగ్గర విషయాలు నేర్చుకోమని చెప్పాను. నేను నా పిల్లలు చిన్నతనంలోనే వ్యాపారంలోకి అడుగుపెట్టాను కుటుంబ పరిస్థితుల రీత్యా. కానీ ఉదయం నుంచి సాయంత్రం వరకు మా మామగారు ఎప్పుడు నా పిల్లల్ని వదలలేదు. నా మామగారు ఎందుకు వదలలేదు? నేను తండ్రిలా చూసుకున్నాను ఆయన్ని. అది నాకు ఎవరు చెప్పారు? నా అన్నగారు చెప్పారు పెళ్లి సమయంలో. అమ్మ, మన తండ్రి గారు పాటించి నా బిడ్డల్ని చాలా మంచి బిడ్డలుగా నేను పెంచుకున్నా. మీ అందరికీ చాలా చిన్నవి. ఉదయాన్నే లేచిన వెంటనే హడావుడిగా లేకపోకుండా, పక్కన ఉన్న సెల్ ఫోన్ తీసి చూసుకోకుండా, లేచిన వెంటనే మీరు 2 చేతులు ఇలా పెట్టుకుని, కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూయత్ గోవింద, ప్రభాతే కరదర్శనం. చాలా చిన్న పద్యం అది. మీకు యూట్యూబ్లో చేయి చూసుకుని చదివే మంత్రం అంటే వచ్చేస్తుంది. ఇది చిన్నప్పటి నుంచి నేర్పండి, పెద్ద పిల్లలైనా నేర్పండి. నేర్చుకుంటాను. అమ్మ, పిల్లలు ఎవ్వరు వినని వాళ్ళు లేరు. మనం 1 రోజు కాదు, 2 రోజు కాదు, సంవత్సరం అన్నా చెప్పాలి మార్పు కోసం. అలాగే దిగిన వెంటనే తల్లి భూమాతకి కృతజ్ఞత చెప్తూ దండం పెట్టుకోమనండి. ఇంకా ఎంతసేపు పడుతుంది చెప్పండి? చాలా తక్కువ సమయం, కొన్ని సెకండ్లు అయిపోయాక పడుకోండి. మత మార్పుడులకి ఎవ్వరు వస్తున్నా సరే, మీ ఇంటికి రాకపోవచ్చు, మిమ్మల్ని చూసి మీ దగ్గరికి రాకపోవచ్చు, కానీ పక్కింట్లో జరుగుతుంది. వచ్చిన వాళ్ళని అమ్మ, మీరు వాళ్ళతో తగాదా పడక్కల్లా, పక్కన ఉన్న మాతృమూర్తి దగ్గరికి వెళ్ళి నీ ధర్మంలో నీకు నచ్చంది ఏంటి అని చెప్పే ప్రయత్నం చేయండి. మన ధర్మం గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇంకొక 5వ విషయం, ముఖ్యంగా కథ చెప్పి పడుకోబెట్టండి. మనకి కథ చెప్పే సమయం లేదు. పిల్లలు పడుకున్న వెంటనే పక్కన చాగంటి కోటేశ్వరరావు గారు ఇలాంటి ఎంతోమంది గురువులు వాళ్ళ సెల్ ఫోన్లో మనకి ఇలా నొక్కితే వస్తుంది, పెద్ద పని కాదు కదా. పిచ్చి రీల్స్ అన్నీ పక్కన, తండ్రో పక్కన, తల్లో పక్కన, కొడుకో పక్కన, కూతురో పక్కన ముసుగులు ఇలా ఉంటున్నాయి. లోపల అందరూ కుటుంబం లోపల మెరుస్తూ ఉంటుంది. 12 అయినా 1 గంట అయినా 2 అయినా. ఏంటండి అది తప్పది. అది ఆపాలంటే మాతృమూర్తి వల్లే అవుతుంది. అందరు ఫోన్లు పక్కన పెట్టి ఒక ఫోన్లో చాగంటి గారి ప్రవచనం పెట్టండి, పిల్లలకి కథలు పెట్టండి. అందరూ పడుతున్నారు. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉంటుందో తెలుసండి. మేము అనుభవపూర్వకంగా చెప్తున్నాను. చక్కగా హాయిగా మనకి నిద్ర పడుతుంది. ఈ 5 విషయాలు మీరు అందరూ పాటిస్తారని నేను ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై. ఆ పోలిక తప్పు అనిపించవచ్చు, కానీ నాకు బాగా కనెక్ట్ అయింది. నేను మాతృమూర్తులకి, తల్లిదండ్రులకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్తున్నాను. ఆయన చెప్తున్నాడు, ఒక ఊరకుక్క ఉంటుంది, రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది. మనం నాకు అయ్యో కుక్క కదా, నా దగ్గర బిస్కెట్స్ ఉన్నాయని చెప్పి బిస్కెట్స్ తీసి దానికి చూపిస్తే ఏం చేస్తుందండి ఊరకుక్క? తోక ఊపుకుంటూ, ఫస్ట్ తోక ఊపేస్తుంది, మనం చూడటమే. తోక ఊపుకుంటూ మన దగ్గరికి వస్తుంది, బిస్కెట్ ఇస్తాము, తినేస్తుంది, వెళ్ళిపోతుంది. కానీ ఆ రోజుతో మానదు. మళ్ళీ మీరు ఎప్పుడు బండి తీసి బయటకు వచ్చినా ఊరకుక్క మన దగ్గర ఆశగా ఎదురు చూస్తుంది, ఆ బిస్కెట్ కోసం చూస్తుంది, మనం ఇస్తూ ఉంటాం. అదే ఒక మిలిటరీ ట్రైనింగ్ ఉన్న ఒక కుక్కని ఎప్పుడైనా, పోలీస్ ట్రైనింగ్ ఇచ్చిన కుక్కని ఎప్పుడైనా బిస్కెట్ ఇచ్చి చూడండి మీరు. అసలు చూడండి, ఈసారి ప్రయత్నం చేయండి. ఎక్కడన్నా అంటే వాళ్ళు వదిలేయరు, మిలిటరీ కుక్కలను ఎవరు వదిలేయరు కదా. పోలీస్ కుక్కను దూరంగా చూసి బిస్కెట్ చూపించండి, తోక కూడా ఊపదది. ఈ పరిస్థితుల్లో మనందరం కూడా పోలిక సరైనది కాకపోవచ్చు, మీలో కొంతమందికి బాధ కలిగించిన మిలిటరీ కుక్కలాగా మన పిల్లల్ని పెంచాలి, మగపిల్లోడైనా ఆడపిల్లోడైనా. ఎందుకంటే ప్రపంచం అంతా ఇప్పుడు మన చేతిలో ఉంది. పిల్లలకి ఎటువంటి చెడు అన్నా సరే సెల్ ఫోన్లో వచ్చింది. అసలు అందులో ఆ ప్రొఫైల్ ఎవరు మెసేజ్ పెడతారో వీళ్ళకి తెలియదు, అటున్న వ్యక్తి ఆడా మగ తెలియదు. అసలు ఇంకా మతాలు వదిలేయండి, అసలు ఆడా మగ అన్నది కూడా తెలియదు. ఒక మంచి మాటలు మాట్లాడితే వీళ్ళు ఆ కుక్క బిస్కెట్ మనం చూపిస్తే ఎలా తిరుగుతుందో అంత బేలగా మన కూతురు అయిందంటే తప్పు ఎవరిది? మనదే. ఖచ్చితంగా అది మనం అతి బాధ్యత నేర్పింది మన సనాతన ధర్మం. ఇప్పుడు మీరందరూ అంటున్నారు అంటే మన ధర్మం ఏం నేర్పింది? నా బాధ్యత. ఇప్పటికైనా నేను ఈ చిన్న సభలో నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడ ఎంతమంది అయితే వచ్చారో మహిళలు, నేను 5 విషయాలు చెప్తానమ్మా. నేర్చుకునే ప్రయత్నం. ఇప్పుడు పిల్లలకి అసలు అవకాశం, మన పిల్లలది తప్పు కాదు, మనం వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు. ఒక పార్కులో ఒక చిన్న అమ్మాయిని అబ్బాయిని, చిన్న పిల్లలు తప్పుడు బిహేవియర్లో మనం చూసాం. ఎవరన్నా వెళ్ళి అడుగుతున్నారా అమ్మా? అసలు ఇంటికి వచ్చి మాత్రం డిస్కషన్స్ చేస్తాం, ఏమండి నేను అలా చూసాను, రోజులు ఎలా మారిపోయినాయో.
అంతేకాని అయ్యో ఎవరు బిడ్డో ఆ మోసగారుడు వలలో పడి ఆ బిడ్డ నాశనం అయిపోతుందే, నా బిడ్డ లాంటిదే కదా అని మనలో ఉన్న మాతృమూర్తి ఎందుకు ప్రశ్నించలేకపోతుంది? వెళ్ళాలి, ఖచ్చితంగా అడగాలి. నేను ఎన్నో ఎదుర్కొన్నా, నీకెందుకు నీ పన్ను చూసుకో, లాగి గోప మీద కొట్టాలి, అవసరమైతే కొట్టించుకోవాలి. కానీ నలుగురు చేరతారా? ఆ పిల్లలు ఫోన్ తీసుకోవాలి, తల్లిదండ్రులకు తెలియచేయాలి. నా వరకే నేను అంటే నా బిడ్డ వరకు కూడా వస్తుంది. ఇది ఏంటండి ఆ లవ్ జిహాద్ ఏంటి? ఎంత భయంకరమైన, మీరు అందరూ వినే ఉంటారు. ఎవరో మతస్థుడు వచ్చి సోషల్ మీడియాలో తప్పు పేరు పెట్టి ఇది వరకు బయటకు వెళ్తే పిల్లల్ని కాసుకునేవాళ్ళం. అయ్యో బయట వెళ్ళొద్దు, 6 గంటల లోపు వచ్చి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నీ స్నేహితురాలు ఫోన్ ఇప్పుడు అడగాలంటే తల్లికి భయం, తండ్రికి భయం. ఎందుకు? చదువు, స్వేచ్ఛ. ఏంటి స్వేచ్ఛ? 15 నేను ఇప్పుడే చెప్తున్నా, మీ అందరి ముఖంగా మీ కోడళ్ళకి చెప్పండి, మీరు కూడా తెలుసుకోండి, మీ కూతుర్లకి చెప్పండి. 15 సంవత్సరాల లోపు ఆడపిల్లని కానీ మగపిల్లాడిని కానీ వాళ్ళ బిహేవియర్లో మార్పు మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. ఏమో తెలీదా? తెలుస్తుంది. ఇంక తల్లి ఏంటి తెలుసుకోకపోతే, తండ్రి ఏంటి తెలుసుకోకపోతే, తెలియాలి. ఎందుకు? వాళ్ళ మీద మన సమయం ఇచ్చినప్పుడు వాళ్ళతో మాట్లాడాలి, మిత్రుడుగా మాట్లాడాలి. తండ్రి రాత్రి సమయంలో, పగలు కుదరదు, రాత్రి సమయంలో 10 అయినా సరే తండ్రి వచ్చాక అందరికీ కలిపి తల్లి భోజనం పెట్టాలి. ఆ భోజన సమయంలో ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఈరోజు ఏం జరిగింది, నీ కాలేజీలో ఏం జరిగింది, నీ స్కూల్లో ఏం జరిగింది, నువ్వు ప్రత్యక్షంగా మాట్లాడాలి. నీకు ఎవరి మీద ఇష్టం కలుగుతుందా? నీ మధ్య నీలో మార్పు గమనించాను. మంచిగా కొడుతున్నట్టు తిడుతున్నట్టే 15 సంవత్సరాల్లో వినరు. ఒక సైకియాట్రిస్ట్ చాలా చిన్న కథే నేను చెప్తాను. గౌరవంగా మసలుకోవాలి, బిడ్డల్ని ఎంత దగ్గరికి చేరతీయాలి. తల్లిదండ్రుల్ని నేను గౌరవిస్తే నా వెనకాల నా భార్య ఆటోమేటిక్గా గౌరవిస్తుంది. పిల్లలకి నువ్వే గౌరవించినాడు తండ్రిని చూసి పిల్లలు ఎదుగుతారు. ముఖ్యంగా నేను మరీ మాతృమూర్తులకి చెప్పే విషయం ఏంటంటే, తండ్రి వ్యసనపరుడైనా పిల్లలు మార్పు అంతగా చెందకపోవచ్చు, కానీ తల్లి ఆలోచన కరెక్ట్గా లేదు అంటే 100% పిల్లలు తప్పుబాటులోనే వెళ్తారు. తండ్రి కాదు, చుట్టుపక్కల ఎటువంటి వాతావరణం నుంచి అయినా సరే, కలుషిత వాతావరణం ఎంత ఉన్నా సరే మాతృమూర్తి తలుచుకుని ఉంటే కనుక, మాతృమూర్తి అంటే ఏంటి? నా బిడ్డలకే నేను తల్లిని కాదు, మన ధర్మం అది చెప్పింది. ప్రతి మహిళలో మాతృమూర్తి ఉంది. ఒక సృష్టినే మనం చేయగలమే, అంతటి శక్తివంతులం మనం. అలాంటిది మార్పు ఎందుకు తీసుకురాగలం? పోరాటం చేశారు ఇప్పుడు పైన. ఆ మాతృమూర్తి పెద్ద ఆవిడ ఉన్నాడు, ఆవిడ వయసు నేను అనుకోవడం ఒక 56 ఏళ్ళు పైనే ఉంటుంది. ఆవిడ చక్కగా, ఆవిడ చేతులు కదలికలు ఎంత సమన్వయం లేకపోతే ఆ చక్కటి ధ్వని మనకి చెవులకు వినిపించింది. ఆవిడ చెప్తోంది. కానీ ఈ రోజున ఆ వయసు వాళ్ళని మనం ఎక్కడ పెట్టాం? ఒక గదికి పరిమితం చేసాం. అది మనం ఒప్పుకోవాలి. చేసామా లేదా? మన పిల్లలకి ఇంకా ఆదర్శం ఎవరవుతారు? రాముడు కథలు చెప్పట్లేదు, ఒక అంతవరకు కూడా వెళ్ళకండి. ఇంట్లో మన పెద్దల ముందు కూర్చోబెడితే వాళ్ళు 70 ఏళ్ళ ప్రస్థానంలో ఎటువంటి ఎదురీతలు ఈదుకుని వచ్చారు, ఎటువంటి బాధ్యతలు నిర్వర్తించారు, ఎటువంటి వికృతాలను ఎదుర్కొని ఈ స్థాయికి వచ్చారు. మనం 2 పిల్లల్నే పెంచలేకపోతున్నామమ్మా. ఇప్పుడు వదిలేండి, ఒకళ్ళే పిల్లలు. కానీ నా మామగారికి 7 అన్నదమ్ములు. మా మామగారు పెద్ద, చిన్నతనంలో ఆయన తండ్రి గారు చనిపోయారు. తల్లిని పెట్టుకున్న ఆయన నాకు చాలా చాలా గర్వంగా ఉండేది. నేను ఎవరో రాముడిని కాదు, నేను నా మామగారిని నా పిల్లలకి చూపించి పెంచాను. ఈనాడు నా కూతురు అత్తవారింటికి నేను పంపానంటే నేను ఎలా పెంచానో నాకు చాలా గర్వం అనిపించింది. పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. నా కూతురు దగ్గరికి నా ఆడపడుచు కొడుకుకే నా కూతురుని ఇచ్చాను. మా ఆడపడుచు చుట్టాలు అందరూ నాకు ఫోన్ చేసి, నీ కూతురుని ఎట్లా పెంచావమ్మా, మా పిల్లల్ని మేము పెంచలేకపోతున్నాం, మాకు చెప్పండి. ఇది నేను సభాముఖంగా చెప్తున్నా, గర్వంగా చెప్తున్నా. ఆయన మా పిల్లలే ఉంటే బాగుంటుంది, నువ్వు మీ పుట్టింటికి వెళ్ళవలసి వచ్చింది, పిల్లలకి చదువులు డిస్టర్బ్ అవుతాయి, పక్కింట్లో ఆవిడకి అప్పచెప్తావు, లేకపోతే ఇంకొకరు పనమ్మాయిని పెట్టి స్తోమత ఉంటే చూడమంటావు. మనశ్శాంతిగా ఉండగలవమ్మా? ఉండగలరా? డబ్బు ఎంతైనా ఉండొచ్చు పిల్లల దగ్గర. ఇప్పుడు పెడుతున్నారు పిల్లల్ని,
ఎక్కడో ఉద్యోగాలు, భార్యాభర్త, పిల్లల దగ్గర మనుషులను పెడతారు. కానీ ఆ వచ్చిన 25 సంవత్సరాల లోపే పిల్లలందరికీ కూడా మానసికమైన 90%, అంటే 90% మనకి బ్రెయిన్ డెవలప్ అయిపోతుందట 5 సంవత్సరాల లోపే. ఈ 5 సంవత్సరాల లోపు పిల్లలు తల్లిదండ్రుల దగ్గర, ముఖ్యంగా తల్లి, నువ్వు ఎంతన్నా దేశాన్ని ఏలు, నువ్వు ఉద్యోగాలు ఇచ్చే ఏదైనా లేదు, నువ్వు ఒక జన్మనిచ్చావు, జన్మనిచ్చినప్పుడు నీ బాధ్యత ఉంది. నువ్వేం చేయాలి? 5 సంవత్సరాలు బిడ్డను వదలకూడదు. నన్ను అడిగితే వదలకూడదు, ఉద్యోగం కూడా పక్కనే పెట్టాలి. ఎందుకు? నీ భవిష్యత్ అంతా ఎవరి మీద ఆధారపడింది? ఆ పిల్లల మీద. నువ్వు తర్వాత కోట్లు సంపాదించు, కార్లు సంపాదించు, కానీ నువ్వు ఆ విలువలు ఇవ్వగలవా? 5 సంవత్సరాలు తీసుకురాగలవా? తీసుకురాలేవు. ఈ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నం అవ్వడం కారణం చేస్తే ఈ రోజున మనం ఇలాంటి సమ్మేళనాలు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని నా ఉద్దేశం. ఎందుకంటే కుటుంబంలో తాతగారు నిత్య దీపారాధన చేస్తారు, సూర్య నమస్కారం చేసుకుంటారు, స్నానం చేసి టవల్ చుట్టుకుని వెళ్ళి వెనకాల పుట్టి అడుగులు వేసుకుంటూ మనవడు వెళ్తారు. తాత నాకు కూడా టవల్ కడతావా పంచి అని మనవరాలు చక్కగా ఇలా కట్టుకుని ఆ నానమ్మతోనే అమ్మమ్మ, ఎంత ముచ్చటైన ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుందమ్మా. ఈరోజు ఎందుకు ఉండట్లేదు? బస్తీల్లోనూ లేదు, సిటీస్లోనూ లేదు, చదువుకున్న వాళ్ళ దగ్గర లేదు, చదువు లేని వాళ్ళ దగ్గర లేదు. ఇది ఎక్కడికి పోతున్నామో, ఎక్కడికి పరుగులు పెడుతున్నా తృప్తి లేదు. ముఖ్యంగా మనకి తృప్తి లేదు. ఏది సంపాదించు, సైకిల్ మీద, మా వారు నేను సైకిల్ మీద వెళ్ళిన ఆనందం ఈరోజు కారులో నాకు లేదు. నేను నిజంగా చెప్తున్నాను. ఆ ఆనందమే వేరు. అసలు మనకి పెరిగే కొలది, రూమ్స్ పెరిగే కొలది డిస్టెన్స్ పెరుగుతుంది, మేడలు పెరిగే కొలది మనలో దూరాలు కూడా అంతే పెరుగుతాయి. ఇవన్నీ రాకుండా ఉండాలంటే మనం ఒక నలుగురు మాతృమూర్తులు ఒక దగ్గర కూర్చోవాలి. ఆ అవకాశం ఇంట్లో భర్త, తండ్రి, తాతగారు ఎందులో ఉన్నా సరే వాళ్ళు అవకాశం ఇవ్వాలి. ఈ సమ్మేళనాలు పెట్టుకుని ఇక్కడతో ఆగడం, లేకపోతే ఇక్కడ ఉపన్యాసాలు చెప్పుకుని వెళ్ళిపోవడం కాదు. వారా